హాయ్ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇగో గార్డెన్ టూర్ అడిగారు. ఏమి ఉండదమ్మా గార్డెన్, ఇలాగమ్మా చెప్పు. ఇగో ఇది స్టార్టింగ్, ఇక్కడ మందార మొక్క ఉంటుంది. ఇవి కింద ఎండలకి ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా ఎండలే మాకు. ఇది స్టాండ్లో పెడదామంటే ఎండిపోతున్నాయి. స్టాండ్ ఉంటుంది. ఇవన్నీ చాలా మంచి మొక్కలే, మరి ఇలా అయిపోయినాయి. మేము కూడా అంతగా చేయలేకపోతున్నాం ఇంటి పనులు చేసుకుని వీటికి. ఇదిగో జాన్ చెట్టు, ఇందులో చాలా ఉన్నాయి తయారు. ఇగో ఇంకా మంచి మంచి ఉన్నాయి క్రోటన్. ఈ ఎండ తగ్గిదాకా ఇగో ఇది ఇక్కడ మొక్క ఇలా ఇలా కవర్ చేయాలి. ఎండాలకు బోళ్ళు మీకు ఉన్నాయి. గంగమ్మ ఇంట్లో బోళ్ళు రకాలు. ఇక కింద జీజీ ఉంది ఎండలకి. అగో జీజీ. ఇక్కడ మనీ ప్లాంట్ చాలా రకాలు ఉన్నాయి. నేను కాపాడుతున్నాను. ఏంటి వెరైటీ అని అంటాయి మరి. ఇవి ఫ్లవర్ వాజ్లో ఉంచుతాం కదా, ఇవి బాగుంటాయి, తేలిగ్గా పెరిగిపోతాయి. ఇంకేదో వేరుతలను వేసుకుంటావు వెళ్ళిపోతుంది. బీరకాయలు బాగానే కాస్తుంది. సూర్యోదయం అవుతుంది. అందరేగా చూసిందంటే కాటేస్తుంది. బీరకాయలు ఉన్నాయి లోపల. దీని మీద క్రేపర్లు పాకుతాయి అన్నమాట. బీన్స్ ఇదిగో పూలు వచ్చినాయి. ఇంకా రేపు నుంచి బీన్స్ కాస్తాయి. బీన్స్, దానిపైన చిక్కుళ్ళు. వేరే పందిర్లు వేసే పని లేదు. జామ చెట్టు కింద మల్లె చెట్లు. ఒక క్రమం లేదు, ఇంకా అడవిలాగా పెరిగిపోతున్నాయి. చేసేవాళ్ళు లేక దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇది ఎండలకి జడిసి ఇక్కడ ఉంచాను. క్రేపర్ అది. కాకర పదలు తీసేసాను విసుకొచ్చి. పుదీనా చూసారా, ఇదే కుండీలో ఉంటే ఎంత అందం అనిపిస్తుంది. ఇంకో పుదీనా ఇవన్నీ మనం వేయక్కర్లేదు, అయ్యే గులాబీలు. ఇక మల్లి చెట్టు మొక్కలు పెడుతుంది. ఇప్పుడే పూలు కోసేసాను దేవుడికి. ఒకటి అయిపోయినాయి, ఇది రెండోసారి. అటు వెళ్ళి ఇలా ఇలా ఇది ఇట్లా ఇలాగ ఇంకో బెండ మొక్కలు మొత్తం ఓవరాల్గా మొత్తం ఇదే మాట్లాడుకు అదే రెండు చూడు. అంటే కెమెరాలో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. పొన్నగంటి తోట, పొన్నగంటి, పుదీనా. చూసారా, దీని మీద కూడా బేర్తకి పాగుతుంది. అంతే ఉన్న విత్తనాలన్నీ అందులో వేసేస్తే పొట్లు తీగే. గోంగూర
కట్టేసే ఇలా ఎక్కువ వెళ్ళిపోతుంది.